తోట. ఈరోజు నేను అయ్యప్ప పూజ చూడడానికి వెళ్తున్నా. మీరు అనుకుంటారు కదా ఆంటీ ఏంది ఆస్ట్రేలియాలో ఉంది అయ్యప్ప పూజ అంటుందని. ఈడ కూడా అయ్యప్ప పూజ చాలా ఘనంగా చేస్తారంట. అయితే అమ్మాయి వాళ్ళు వెళ్దాము అన్నారు. ఇండియాలో అయితే కంపల్సరీ అయ్యప్ప పూజకి వెళ్తా. ఈ అయ్యప్ప పూజకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకైతే ఆ లోటు తీరింది అబ్బా మంచిగా. ఈడ కూడా పిల్లలు ఒక అయ్యప్ప డ్రామాలాగా వేసిండు. ఎంత మంచిగా ఉందంటే అసలు అసలు 2 గళ్ళు సరిపోతలే వాళ్ళని చూడడానికి, అంత బాగా చేసిండ్రు అబ్బా మా పిల్లలు కూడా. నిజంగా ఇక్కడనే పిల్లలు తెలుగు మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆ తెలుగు కల్చర్ ఫాలో అవుతుంటే కానీ అంటే భలే ముచ్చటేస్తుంది అబ్బా నాకైతే.
సన్నిధిలో అభిషేకం అయ్యప్పలు అందరు కలిసి భజన బాగా చేసిండ్రు, భజన చేసిండ్రు, లేచి ఆడతారు కదా అయ్యప్పలు అందరూ భలే చేసిండ్రు అన్నీ. నాకు అసలు ఎట్లా అంటే అసలు కన్నుల పండుగలాగా ఉండే చూసిన చెప్పైతే. చాలా చల్లగా ఉంది ఇక. ప్రతిదానికి వేడి నీళ్ళు వేయడానికి అయితే అసలు ఊరనే ఊరది. అలాంటి ఇంత చలిలా కూడా అయ్యప్పలు మా వేసుకొని ఇంత చల్లసలికి చేస్తున్నట్టు నేనైతే చాలా షాక్ అవుతున్నా. నిజంగా స్వాములకి అయితే మొక్కాలే. మన దగ్గర అంటే పర్వాలేదు, కొద్దిగా ఉప్పు జర కొద్దిగా ఎండ వెళ్తుంది అట్లా. వీళ్ళనేమో అస్సలు కాలేదు, మైనస్లోకి పోతుంది మొత్తం, అంత చలి అనమాట. ఆ చలిలో కూడా స్వాములు చేస్తుండ్రు అంటే చాలా నాకు ఇదనిపించింది. ఇంత దూరం వచ్చి కూడా పిల్లలు కల్చర్ ఫాలో అవుతుర్రు అంటే అక్కడ పోతే ఇప్పుడు పిల్లలు చదువుకోనికి వచ్చిన పిల్లలు అందరూ అనమాట మన కల్చర్ని ఫాలో అవుతుండ్రంటే నాకైతే చాలా మంచి, చాలా ఘనంగా చేసిండ్రు పూజ మాత్రము. చాలా మంది జనాలు వచ్చిండ్రు అక్కడ. అది మేము వెళ్ళే వరకు లేట్ అయిపోయింది. పల్లకి సేవ ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అంట. అయ్యప్పని పల్లకిలో తీసుకెళ్తారంట ఊరేగింపుగా, చాలా బాగుంటుందంట. అయితే మేము దాన్ని మిస్ అయినాము. కాకపోతే అయ్యప్ప పడి పూజకు మాత్రం ఉన్నాం మేము. నేను ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఇండియాలో నేను ఇప్పుడు ఒక్కసారి నేను కంపల్సరీ అయ్యప్ప పూజ చూస్తా. వీడికి వచ్చాక మిస్ అయితేనే అనుకున్నా అయ్యప్ప పూజని. కానీ ఈడ కూడా ఆ భాగ్యం నాకు దక్కిందంటే సాలిగా.
అది అక్కడే భోజనాలు కూడా అయినాయి మాకు. రాత్రి 10-11 అయింది అనుకో వచ్చే వరకు. కానీ అక్కడ కూర్చుంటే మాకు అక్కడి నుంచి రావాలనిపిస్తుంది అనమాట. అయ్యప్ప పూజ చేస్తాం అంత బాగా చేశారు. అక్కడ ఉంచినంతసేపు నాకైతే ఏమనిపించింది, ఆస్ట్రేలియాలో ఉన్నా ఇండియాలో ఉన్నా నాకు అర్థం కాలేదు అసలు. నాకు మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అంతా చూస్తుంటే, అంత బాగా చేసిండ్రు. పూజ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, అయ్యప్పల ఆశీర్వాదం కూడా అయిపోయింది. ఇక బాయ్ అండి, ఇంటికి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియో కలుసుదాం. మరి బాయ్. నా వీడియో మాత్రం కంపల్సరీ చూడండి, అయ్యప్పని మిస్ కాకండి మీరు. ఇంకా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తుంటా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.